డాల్బీ సినిమా స్క్రీన్‌లో తెలుగు సినిమాలు ప్లే అవ్వవా? ప్లే అయితే గనుక ఏ సినిమాలు ప్లే అవ్వబోతున్నాయంటే, ఫస్ట్ 'బైకర్' సినిమా అయితే వస్తుంది భయ్యా ఏప్రిల్ 3. మరి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇవి కూడా ఉన్నాయి గదా! అంటే చెప్తాను. ఫస్ట్ 'బైకర్' గురించి కంప్లీట్ చేయనియండి. సో, 'బైకర్' ట్రైలర్ కూడా ఆల్రెడీ ప్లే చేశారు డాల్బీ సినిమా స్క్రీన్‌లో. మొత్తం ఫుల్ స్క్రీన్ కవర్ అయిందనమాట. సో, వాళ్ళు ప్రాపర్‌గా డాల్బీ సినిమా ఫార్మాట్‌లోకి 'బైకర్' మూవీని కన్వర్ట్ చేశారు భయ్యా. ట్రైలర్ కూడా చూసాను కాబట్టి ఐ యామ్ 100% ష్యూర్ 'బైకర్' అనేది ఫుల్ స్క్రీన్‌లో ప్లే అవుతది. ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో డాల్బీ సినిమా స్క్రీన్‌కి పైసా వసూలు అనమాట. సో, మీరు 'బైకర్' మూవీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డాల్బీ సినిమా, అల్లు సినిమాస్ కోకాపేట్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. యూ విల్ ఎంజాయ్ అనమాట. స్క్రీన్ అది చాలా బావుంటదనమాట. ఓకే. 'బైకర్' కాకుండా ఇంకేమున్నాయంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది భయ్యా. 'ఉస్తాద్ భగత్ సింగ్‌ని' వాళ్ళు ఏమో మరి ఫ్లాట్‌లో కన్వర్ట్ చేస్తారో లేదో తెలీదు. సో, ఫ్లాట్‌లో కన్వర్ట్ చేయకపోతే ఏమవుతదంటే డాల్బీ సినిమాలో కన్వర్ట్ చేసినా కూడా స్కోప్ ఫ్లాట్ మళ్ళీ ఫ్లాట్‌లో కన్వర్ట్ చేయకపోతే గ్యాప్స్ వచ్చేస్తాయి భయ్యా. సో, ఆ గ్యాప్స్ వస్తాయా రావా అని ఇంకా క్లారిటీ లేదు. సో, ఆ రోజు మూవీ రిలీజ్ అయినాక చూడాలి మరి. వాళ్ళు ఫ్లాట్‌లో ఇచ్చారంటే గనక అప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' డాల్బీ సినిమా స్క్రీన్‌లో చూస్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు మరి 'ధురంధర్ 2' ఏంటి 'ధురంధర్ 2' ఫ్లాట్‌లో వస్తుందా? స్కోప్‌లో వస్తుందా? అంటే అది కూడా క్లారిటీ లేదు భయ్యా. సో, వాళ్ళు దాన్ని ఫ్లాట్‌లో కన్వర్ట్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తది. అది చేస్తారా చేయరా అనేది వి డోంట్ నో. బట్ 'బైకర్‌కి' అయితే నేను ట్రైలర్ చూసాను కాబట్టి కన్ఫర్మ్‌గా చెప్పగలను. అలానే 'వారణాసి' మూవీ కూడా ట్రైలర్ ఫుల్ స్క్రీన్‌లో ప్లే అయిందనమాట. చాలా బాగుంది. అలానే 'రామాయణ 3D' కూడా చూసాను ట్రైలర్. అది కూడా ఫుల్ స్క్రీన్ ప్లే అయిందనమాట. సో, ఇవి ట్రైలర్స్ చూసాను కాబట్టి గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను ఫుల్ స్క్రీన్ వస్తాయని చెప్పి. 'వారణాసి' అండ్ 'రామాయణ 3D' ఇంకా 'బైకర్' కూడా ఈ 3 అయితే కన్ఫర్మ్‌గా 3D మనకి 3D కాదు డాల్బీ సినిమా ఫార్మాట్ ఫుల్ ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో వస్తాయి. మన అల్లు సినిమాస్‌లో ఖచ్చితంగా హ్యాపీగా వెళ్ళిపోయి చూసేయొచ్చనమాట. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ధురంధర్ 2' ఇంకా 'పెద్ది' ఇవన్నీ కూడా డాల్బీ సినిమా పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' డాల్బీ సినిమా పోస్టర్ ఉంది. ఈవెన్ నెక్స్ట్ వీక్ వచ్చే 'బైకర్' మూవీకి కూడా ఉంది. అండ్ 'స్వయంభూకి' ఉంది. అలానే మన 'పెద్దికి' కూడా ఉందనమాట. అన్ని డాల్బీ సినిమా పోస్టర్స్ ఏశారు. కానీ ఫ్లాటా, స్కోపా అనేది తెలీదు. జనరల్‌గా తెలుగు మూవీస్ స్కోప్ ఆస్పెక్ట్ రేషియోలోనే షూట్ చేస్తారు. ఒక స్పెషల్ ప్రాసెస్ యూజ్ చేసి ఆ స్కోప్‌ని ఫ్లాట్‌లో కన్వర్ట్ చేస్తారంట. ఆ ప్రాసెస్‌ని 'బైకర్' మూవీ వాళ్ళు చేశారు. కానీ రిమైనింగ్ 3 మూవీస్ చేశారా చేయలేదా అనేది మనకి కన్ఫర్మేషన్ లేదు. సో, నేను అనుకోవడం అంటే ఇది మరీ ఎక్కువ ఆలోచించడం అవుతుంది. వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే బాగుండు. బిఫోర్ ఎవ్రీ మూవీ స్కోప్ డాల్బీ సినిమా, ఫ్లాట్ డాల్బీ సినిమా అని ఇచ్చేస్తే టికెట్ కొనేవాడు ముందే క్లియర్‌గా ఉంటాడు. ఓకే. ఇది గ్యాప్స్ ఉంటాయి. అయినా పర్లేదు వెళ్ళిపోతాను. ఇది ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతానని. సో, ఇదొక జస్ట్ ఫీడ్‌బ్యాక్ భయ్యా. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తెలుగు సినిమా డాల్బీ సినిమా ఫార్మాట్‌లో ఏమేమి మూవీస్ రాబోతున్నాయి అనే టాపిక్ అనమాట. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను 'F1' మూవీ, 'అవతార్' 2 మూవీస్ కూడా డాల్బీ సినిమా ఫార్మాట్‌లో చూశాను. దాని రివ్యూస్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో